అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం మనం చందానగర్ దగ్గర ఉన్నటువంటి అమ్మా నాన్న వృద్ధాశ్రయంకి వచ్చామండి. ఎక్కడ చూసినా ఈ రోజుల్లో ఇండ్లు ఎట్లా కట్టుకొని పెరుగుతూ అంచెలంచెలుగా పెరుగుతున్నారో వృద్ధాశ్రయం కూడా అలానే పెరుగుతూ ఉన్నాయి. అసలు ఎందుకు పెరుగుతున్నాయి, వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారు? సో ఈరోజు ఇక్కడ శ్రీదేవి గారు ఉన్నారండి. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. అసలు ఆమె ఇది పెట్టడానికి రీజన్ ఏంటి, ఎన్ని సంవత్సరాల నుండి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపిస్తున్నారు? ఒకసారి మేడం మాటల్లో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు ఓల్డ్ ఏజ్? మేము మా మ్యారేజ్ డే అప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి ఫుడ్ డొనేట్ చేస్తాకి వెళ్ళాము. అప్పుడు చూసి నాకు పెట్టాలని ఇంట్రెస్ట్ అనమాట. అప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉంది. పెడదామని అనుకున్న తర్వాత మా సారు వాళ్ళకి ఇంట్లో ఒక ముసలోళ్ళని చుట్టమే చాలా కష్టంగా ఉంటుంది, ఎంతమందిని చుట్టం అంటే చాలా కష్టం, ఇప్పుడు వద్దు వద్దంటేనే మేము లేడీస్ పెట్టామంటే వదలంగా ఏదైనా. ఇంకా అలా స్టార్ట్ చేసాం. 2019లో స్టార్ట్ చేసాం. స్టార్టింగ్లో అయితే ఆయన ఒప్పుకోలే. ఇప్పుడు నాకంటే ఎక్కువ ఆయనే సర్వీస్ ఎక్కువ చేస్తుంటారు. ఇంకా అలా ఫస్ట్ నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. పైగా మా బాబుకి మాటలు రావు. మనం వీళ్ళకి సర్వీస్ చేస్తే అలాగనే పుణ్యం వచ్చి కొంచెం మా బాబు రికవర్ అవుతారని ఆశ అనమాట. అలా ఎంతమంది ఉన్నారు మేడం? ఎప్పుడైతే ఒక 30 మంది ఉన్నారండి. స్టార్టింగ్ ఎంతమంది? స్టార్టింగ్ మా దగ్గర 2 మెంబర్స్ నుంచి స్టార్ట్ చేసామండి. 2 మెంబర్స్. వీళ్ళలోనే కొంతమంది పిల్లలు జాబ్లో ఇచ్చా బెంగళూరు, అమెరికా అక్కడ ఉండటం వలన వీళ్ళు అక్కడ వాతావరణానికి అలవాటు పడలేకపోవటం వలన ఇక్కడ వాళ్ళు అమౌంట్ పే చేసి ఉండేవాళ్ళు ఉన్నారు. ఫ్రీగా మన రోడ్డు మీద ఉంటారు కదా, పిఎస్ పోలీసులు తీసుకొచ్చి జాయిన్ చేసిన వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. ఒక 7 మెంబర్స్ వరకు అయితే పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడేమో స్కూల్కి వెళ్ళారు. సో శ్రీదేవి మేడం గారు, అంటే మీకు దాతలు ఎలా వస్తూ ఉంటారు ఇక్కడ? దాతలు అంటే ఎవరిదన్నా మ్యారేజ్ డే కానీ, బర్త్డే కానీ, డెత్ డే కానీ, ఎకేషన్ ఏదన్నా ఉన్నా పెద్దవాళ్ళకి ఒకరోజు ఫుడ్ పెట్టిస్తే పుణ్యం ఉంటుందని ఆ టైప్ ఆఫ్ వచ్చేవాళ్ళు డొనేట్ చేస్తుంటారు. కొందరు గ్రోసరీస్, రైస్, ఉప్పులు, పప్పులు, అలా కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా సాఫ్ట్వేర్, అలాంటి వాళ్ళు అయితే ఫ్రిడ్జ్ ఇలాంటివి కావాల్సినవి వాళ్ళు మెడిసిన్స్ ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తారు. మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. దాని నుంచి వచ్చినవి వెచ్చించి వీళ్ళ కోసం కావాల్సినవన్నీ అడ్జస్ట్మెంట్ చేస్తుంటాం. సో రెండు ఇట్లా మీరు ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఇంతమందిని పెద్దవాళ్ళు? ఎర్లీ మార్నింగ్ లెంగాని ఇవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ కాల్స్ ద్వారా కదా రియల్ ఎస్టేట్ అంటే ఎప్పుడన్నా బయటకు వెళ్తుంటాం, లేదా ఎంతవరకు ఇక్కడే ఉంటాం. మేము ఉండేది కూడా స్టే చేసేది కూడా వృద్ధాశ్రమంలోనే ఉంటాం, బయట ఏమి ఉంటాం. పైన వెళ్ళి చూసాం మేము. అంటే కొంతమందికి చెవులు వినిపించని వాళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎట్లా క్యారీ చేస్తారు మీరు? క్యారీ చేస్తామంటే అటెండర్స్ ఉంటారు కదమ్మా వీల్ చైర్లో, అలా ఎప్పుడన్నా చాలా వరకు బయటకు వెళ్ళటానికి ఉండదు. వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు తప్పనిచ్చి క్యారీ చేసేంత వాళ్ళకి అవసరం బయటికి వెళ్ళే ఉండదు. అన్నీ కావాల్సినవన్నీ మనమే సమకూరుస్తాం కాబట్టి అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. ఏదో మరి మన దగ్గర డాక్టర్ ఉంటారు, నర్సు ఉంటారు, వీళ్ళకి కాకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మన దగ్గర ఇన్స్ట్రుమెంట్ లేవన్న వాటి కోసమే అంబులెన్స్లో తీసుకెళ్ళేటప్పుడు అటెండర్స్ తీసుకెళ్తారు అన్నమాట. జనరల్గా వీళ్ళకి రెగ్యులర్గా ఎలాంటి ఫుడ్ పెడతారు మీరు? మార్నింగ్ టిఫిన్స్ అయినా? ఎర్లీ మార్నింగ్ వెళ్ళగానే కాఫీ తాగితే కాఫీ, టీ తాగితే టీ, పాలు తాగి చాయిస్ వాళ్ళది. మూడిట్లో ఏదైనా ఒకటి ఇస్తాం. 8-8:30 కల్లా రోజుకొక ఐటెం టిఫిన్ ఉంటుంది. 12-12:30 లోపు రోజుకొక 2 కర్రీస్, పెరుగు, రైస్ అలా పెడతాం. ఈవినింగ్ టీ, ఏదన్నా స్నాక్స్ ఎప్పుడైనా ఉంటుంది. డైలీ అయితే ఉండదులేండి, ఒక్కొక్కసారి మన బడ్జెట్ని బట్టి అడ్జస్ట్మెంట్ ఉండాలి కదా. ఈవినింగ్ టిఫిన్ అయితే టిఫిన్, భోజనం ఉంటుంది. వెజ్ వాళ్ళు, నాన్ వెజ్ వాళ్ళు కూడా ఉంటారు. బుధవారం, సండే ఉంటుంది. ఇలాగ ఎవరన్నా దాతలు వస్తుంటారుగా, వాళ్ళు ఏదైనా స్పెషల్ చేయమంటే స్పెషల్. మా దగ్గర అన్ని పండుగలు జరుగుతాయి. వాళ్ళు వీళ్ళు కులమత భేదాలు అనేది ఉండవు, అందరూ సమానం. అన్ని పండుగలు ఇంటి దగ్గర ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. బెంగాలీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి? మీ వాళ్ళంటే ఇక్కడ తప్పిపోయేస్తుంటారు కదండి, అలా వచ్చినప్పుడు తీసుకొచ్చిన వాళ్ళు అనమాట. అన్న నమస్తే. ఎక్కడి నుండి వచ్చారు మీరు ఇక్కడికి? అల్వాల్ నుండి. ఎందుకు వచ్చారు? మాకు యాక్సిడెంట్ అయింది, స్పైన్ ఆపరేషన్ అయింది. స్పైన్ ఆపరేషన్ తర్వాత కాళ్ళలో సెన్సెస్ పోయింది. ఇంటి దగ్గర ఎవరు లేరు చూడడానికి. మా మదర్ ఓల్డ్ ఏజ్డ్ పర్సన్, అందుకే ఇక్కడికి వచ్చాను. మీకు అన్నదమ్ములు ఉన్నారా? మా సిస్టరే ఉంది. తను వస్తూ పోతారా? మా సిస్టర్ చూసుకుంటారు మా మమ్మీని. మీ మమ్మీని మీ సిస్టర్ చూసుకుంటారు. ఓకే. మీకు ఎవరు చూసుకుంటారు ఇక్కడ? నన్ను సార్ చూసుకుంటాడు. ఇప్పుడు ఉన్నా సార్. ఓకే. మీరే అంటే ఇక్కడికి రావాలని ఎందుకు అనుకున్నారు?
మా ఫ్రెండ్ తీసుకొచ్చిండు ఇక్కడికి. మీ ఫ్రెండ్ ఇక్కడ తెలిసిందంట, అయితే అన్నకి తెలుసంట. టాబ్లెట్స్ ఇట్లా అన్నీ అన్ననే ఇప్పిస్తాడు. మంచిగా అంతా మా అన్ననే చూసుకుంటాడు. ఇక మీరు ఇంటికి వెళ్ళరా మరి? ఇంటికి వెళ్ళని వాళ్ళు వస్తారా కనీసం చూడడానికి? చూడడానికి ఎప్పుడన్నా 2 months అవుతుంది నేను వచ్చి, ఇప్పటి వరకు అయితే రాలేదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారా? ఫ్రెండ్స్ వస్తాడు, ఫోన్ మాట్లాడుతూ. మీ కాలు ఎట్లుంది మరి ఇప్పుడు? ఇప్పుడు మంచిగా ఉంది, నడుస్తున్నా, వాకర్ మీద నడుస్తున్నా. ఇంకొక 6 months ఎట్లా యాక్సిడెంట్ ఎట్లా? కార్ యాక్సిడెంట్ అయింది. డ్రైవింగ్ ఇష్టం వాళ్ళ మీరు అంత ముందుకు? కార్ డ్రైవర్ కాదు, యాక్సిస్ బ్యాంక్ లో పనిచేస్తుండే. బ్యాంక్ లో పనిచేశారు. ఎంతవరకు చదువుకున్నారు? నాది డిగ్రీ అయింది, డిగ్రీ కంప్లీట్ చేసిన. ఇక్కడే ఉంటారా మళ్ళీ? మంచిగా 6 months కోర్స్ ఉంది, 6 months తర్వాత వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ. మీ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తారా మరి? అంటే మీ మమ్మీ చెల్లి ఇక్కడ చూడడానికి వస్తలేరు కదా మీరు? అంటే 2 months అయింది. మా మమ్మీ ఓల్డ్ ఏజ్ కదా, ఆమెకు మా మమ్మీనే చూసుకుంటుంది. ఇప్పుడు మా చెల్లెకి రీసెంట్గా డెలివరీ అయింది, అట్లనే వాళ్ళు బిజీ ఉన్నారు, రాలేదు. మాట్లాడతారా మరి? ఫోన్లో డైలీ మాట్లాడతారు. బాధపడతారా ఇక్కడ ఉన్నారా? బాధపడతారు. సంతిల్లేనా మీకు అక్కడ? వాళ్ళు లేదు, మా సిస్టర్ వాళ్ళు రెంట్, వాళ్ళది ఇక్కడ కాదు, వాళ్ళది కేరళ వాళ్ళది, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్. అమ్మకి సంతిల్లు ఉందా మరి అక్కడ? ఇక్కడ బొల్లారంలో ఉంది. బొల్లారంలో ఉన్నదా? అల్వాల్లో ఉందా సంతిల్లు? ఓకే. ఆమె చెయ్యలేని పరిస్థితి అని మీరు ఇక్కడ ఉన్నారు అంతే. ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు? ఏం లేదు. టాబ్లెట్స్ ఇట్లా అన్ని అన్ననే ఇప్పిస్తాడు. మెడికల్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ అంతా అన్ననే ఇప్పిస్తాడు.